హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం డేటా టైప్స్, ఆపరేటర్స్, వేరియబుల్స్ ఈ 3 కాన్సెప్ట్ అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అనేది అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అనేది అయితే చూసి నేర్చుకోండి. అండ్ ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారో వాళ్ళు ఇంటర్వ్యూ వీడియోస్ అప్లోడ్ చేశాను నేను. ఆ కాన్సెప్ట్ వీడియోస్ కూడా చూసి మీరు నేర్చుకొని ఇంటర్వ్యూ అనేది అయితే ఈజీగా క్రాక్ చేయండి. అండ్ లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు ఇక్కడ ఫస్ట్ టాపిక్ వచ్చేసి డేటా టైప్స్ ఇన్ జావా. మనకు జావాలో డేటా టైప్స్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం ఈరోజు. డేటా టైప్స్ స్పెసిఫై ద డిఫరెంట్ సైజెస్ అండ్ వాల్యూస్ దట్ క్యాన్ బి స్టోర్డ్ ఇన్ ద వేరియబుల్. మనకు డేటా టైప్స్ అంటే సైజెస్ అండ్ వాల్యూస్ని స్టోర్ చేసుకునేదాన్ని మనము వేరియబుల్స్ అంటాము. ఇక్కడ ఒక వేరియబుల్స్లో డేటా అనేది అయితే స్టోర్ అవుతుంది. అండ్ ఏ డేటా టైప్ అనేది మనం మెన్షన్ చేసుకుంటాము. ఆ డేటా టైప్స్ ఏంటంటే there are 2 types of data types in Java. One is primitive data type, second one is non-primitive data type. And primitive data type లో ఏ డేటా టైప్స్ ఉంటాయి, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ లో ఏ డేటా టైప్స్ ఉంటాయని తెలుసుకుందాం. ప్రిమిటివ్ డేటా టైప్స్ కిందకి వస్తే మనకు బులియన్, క్యార్, బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్ అండ్ డబుల్ ఇవన్నీ మనకు ప్రిమిటివ్ డేటా టైప్ కిందకి అయితే వస్తుంది. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ వచ్చేసి క్లాసెస్, ఇంటర్ఫేసెస్ అండ్ అరేస్ ఇవన్నీ మనకు నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రిమిటివ్ డేటా టైప్స్లో ఎన్ని డేటా టైప్స్ అంటే 8 టైప్స్ ఆఫ్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నాయి. బులియన్ డేటా టైప్, బైట్ డేటా టైప్, క్యార్ డేటా టైప్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబుల్ ఇవన్నీ మనకు ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేది అయితే వస్తుంది. నేను ఇక్కడ ప్రోగ్రామింగ్ కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ చూసినట్లయితే నేను ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఒక ప్యాకేజ్ అనేది క్రియేట్ చేసి డేటా టైప్స్కు ఒక కోడ్ అనేది అయితే రాశాను మీకు చూపించడం కోసం. ఇక్కడ బైట్ వచ్చేసి ఏ ఈక్వల్ టు 400 ఎందుకు యూజ్ చేశానంటే మనకు బైట్ వచ్చేసి -128 to 127 ఆ మిడిల్లోనే ఆ సైజ్ అనేది మనకు బైట్ కిందికి వస్తుంది. మనకు ఆ లోపు ఉండేదైతేనే మనకు ప్రింట్ అయితే అవుతుంది. ఒకవేళ మనము ఈ బైట్ అనేది అయితే తీసేసినట్లయితే మనకు ఇక్కడ ఎర్రర్ అనేది వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుందంటే టైప్ మిస్ మ్యాచ్ కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ ఇంట్ టు బైట్. మనకు ఇంట్ సైజ్ అనేది అయితే పెద్దది కాబట్టి ఇంటీజర్ వాల్యూ బైట్లోకి కన్వర్ట్ కావాలంటే ఇక్కడ టైప్ కాస్టింగ్ జరగాలి. ఈ టైప్ కాస్టింగ్ అంటే నారోయింగ్ అని చెప్పుకోవచ్చు. కన్వర్టింగ్ ఇంటీజర్ వాల్యూ టు బైట్ అంటే ఇక్కడ మనకు బైట్ వచ్చేసి -128 to 127 వాల్యూస్ మిడిల్లో ఉండేటివే మనకు ఈ బైట్ కిందికి అయితే వస్తుంది సైజ్ అనేది. అండ్ ఇక్కడ మనము టైప్ కాస్టింగ్ చేయాలంటే ఇంటీజర్ వాల్యూ బైట్లో కన్వర్ట్ కావాలంటే మనం ఇక్కడ బైట్ అనేది అయితే టైప్ చేసుకోవాలి. అప్పుడు మనము ఎర్రర్ అనేది అయితే వెళ్తుంది. ఒక ఇంటీజర్ వాల్యూ బైట్లోకి అయితే కన్వర్ట్ అవుతుంది. ఈ విధంగా మీరు ఏదైనా కానీ ఫ్లోట్ వాల్యూ ఇంటీజర్లోకి కావాలన్నా ఇలా ఈ విధంగా మనం టైప్ కాస్టింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ బైట్ బి ఈజ్ ఈక్వల్ టు -90. ఈ -90 వాల్యూ -128 to +127లోనే ఉంది కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది అయితే లేదు. అండ్ ఇంట్ సి ఈజ్ ఈక్వల్ టు బి. మనకు ఇంటీజర్ వాల్యూ అనేది సైజ్ అనేది పెద్దది. మనము బైట్ వాల్యూ ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఇంటీజర్లో మనకు స్పేస్ అనేది అయితే ఉంటుంది, అందులోనే ఉంటాయి కాబట్టి ఆ బైట్ వాల్యూ ఈజీగా టైప్ కాస్టింగ్ జరగకుండా స్టోర్ చేసుకుంటుంది. అందుకే దాన్ని వైడనింగ్ అని చెప్పుకోవచ్చు. టైప్ కాస్టింగ్ అంటే మనకు ఒక పెద్ద వాల్యూని చిన్న స్టోరేజ్లో స్టోర్ చేసుకోవడానికి టైప్ కాస్టింగ్ అని చెప్పుకోవచ్చు. ఒక చిన్న వాల్యూ పెద్ద సైజులో ఉన్న స్పేస్లో స్టోర్ చేసుకోవడానికి వైడనింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫ్లోట్ వచ్చేసి మనము ఏదైనా డెసిమల్ వాల్యూలో లైక్ పాయింట్ తర్వాత రాసిన దానికి ఎఫ్ పెట్టినట్లయితే ఫ్లోట్ వాల్యూ అవుతుంది. అండ్ డబుల్కి డి పెట్టినా పెట్టకపోయినా డబుల్ వాల్యూ అవుతుంది. క్యారెక్టర్ వచ్చేసి సింగిల్ క్యారెక్టర్. బులియన్ వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్లో ఉంటుంది. ఇవన్నీ మనకు ఇక్కడ చూడండి, మనం రన్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూడండి మనకు ఇక్కడ 400 ప్రింట్ అవ్వకుండా ఆ ఇంటీజర్ వాల్యూ బైట్లోకి కన్వర్ట్ అయ్యి మనకు ఆ బైట్ వాల్యూ వచ్చేసింది. ఈ -112 కూడా మనము బైట్ సైజ్ చూసుకున్నట్లయితే -128 to
+127 లోపే ఉంది కాబట్టి ఇది బైట్ వాల్యూ కన్వర్ట్ అయ్యి మనకు -112 అయితే ఇచ్చేసింది. అండ్ ఆ తర్వాత -90 ప్రింట్ అయింది. మనము ఇంకా ఎఫ్ అనేది క్యారెక్టర్ ప్రింట్ చేసాం కాబట్టి స్మాల్ ఏ వచ్చేసింది అండ్ ఫాల్స్ బూలియన్. ఈ విధంగా డేటా టైప్స్ అనేది మీరు కూడా ప్రాక్టీస్ అయితే చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆపరేటర్స్ ఇన్ జావా. ఆపరేటర్స్ ఇన్ జావా is a symbol that is used to perform operations, for example లైక్ అడిషన్ కానీ, సబ్స్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, ఇలా చాలా ఆపరేషన్స్ అనేది అయితే ఉంటాయి. అండ్ దెర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఇన్ జావా. వన్ ఈజ్ యూనరీ ఆపరేటర్, అర్థమెటిక్ ఆపరేటర్, షిఫ్ట్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్, బిట్వైజ్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, టర్నరీ ఆపరేటర్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్. అండ్ ఈ ఆపరేటర్స్ అన్ని మనము ప్రోగ్రామింగ్స్లో యూజ్ చేస్తూ ఉంటాము. ఇక్కడ చూసుకున్నట్లయితే యూనరీ ఆపరేటర్స్ కి సింబల్స్ వచ్చేసి ఇంక్రిమెంట్ లైక్ ప్లస్ ప్లస్ మైనస్ మైనస్, ఈ సింబల్స్ అనేది అయితే ఈ యూనరీ ఆపరేటర్ కిందకి అయితే వస్తాయి. అండ్ అర్థమెటిక్ ఆపరేషన్స్ వచ్చేసి మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, ఈ సింబల్స్ అన్ని వస్తాయి. అండ్ షిఫ్ట్ వచ్చేసి రైట్ షిఫ్ట్, లెఫ్ట్ షిఫ్ట్. రిలేషనల్ ఆపరేటర్స్ వచ్చేసి కంపారిజన్ లైక్ ఈక్వల్స్ కానీ, లెస్ దాన్ కానీ, లెస్ దాన్ ఆర్ ఈక్వల్, ఇలాంటి సింబల్స్ అన్ని యూజ్ చేస్తూ ఉంటాము. బిట్ వైజ్, లాజికల్, టర్నరీ, ఇవన్నీ మనము ఇక్కడ యూజ్ చేయొచ్చు ఈ సింబల్స్ అన్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి కీవర్డ్స్. జావా కీవర్డ్స్ ఆర్ ఆల్సో నౌన్ యాజ్ రిజర్వ్ వర్డ్స్. మనకు జావాలో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, అవి ప్రీ డిఫైన్డ్ వర్డ్స్ మనం చేంజ్ చేయడానికి కుదరదు. అండ్ చాలా అంటే చాలా కీవర్డ్స్ ఉంటాయి, దాన్ని యూజ్ చేస్తూ ఉంటాము. And keywords are particular words that act as a key to a code. These are predefined words by Java, so they cannot be used as a variables or object name or class name. అండ్ మనము ఇక్కడ కీవర్డ్స్ అనేది అయితే అవి ప్రీడిఫైన్డ్గా ఇన్బిల్ట్ అయి ఉంటాయి మనకు జావాలో, లైక్ ఫైనల్ కానీ, ఇంటీజర్ కానీ, ఇవన్నీ కీవర్డ్స్ కిందకి వస్తాయి, డబుల్, ఫ్లోట్, ఇవన్నీ. అండ్ జావా వేరియబుల్స్. వేరియబుల్స్ అంటే మనకు ఏ వేరియబుల్ ఈజ్ ఏ కంటైనర్ విచ్ హోల్డ్స్ ద వాల్యూ వైల్ ద జావా ప్రోగ్రామ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ఒక వాల్యూని స్టోర్ అయితే చేసుకుంటుంది, వేరియబుల్స్కి ఒక నేమ్ అనేది అయితే ఇస్తాము. లైక్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇంట్ డేటా ఈజ్ ఈక్వల్ టు 50. ఇక్కడ డేటా వచ్చేసి వేరియబుల్ నేమ్. ఈ డేటా అనేది వేరియబుల్ అని చెప్పుకోవచ్చు మనము. నేమ్ ఇచ్చేసి డేటా అనేది ఇచ్చేసాము. ఏ వేరియబుల్ ఈజ్ అసైన్డ్ విత్ ఏ డేటా టైప్. మనకు ఏ వాల్యూ ఇస్తున్నామో, డేటా ఇంటీజర్ వాల్యూ ఇస్తున్నామా లేకపోతే స్ట్రింగ్ ఇస్తున్నామా, దాన్ని బట్టి మనం డేటా టైప్ అయితే ఇస్తాము. అండ్ వేరియబుల్ ఈజ్ ఏ నేమ్ ఆఫ్ మెమరీ లొకేషన్. దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ జావా: లోకల్ వేరియబుల్, ఇన్స్టాన్స్ వేరియబుల్ అండ్ స్టాటిక్ వేరియబుల్. మనకు జావాలో 3 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి. వన్ వచ్చేసి లోకల్ వేరియబుల్, సెకండ్ వన్ వచ్చేసి ఇన్స్టాన్స్ వేరియబుల్, థర్డ్ వన్ వచ్చేసి స్టాటిక్ వేరియబుల్. లోకల్ వేరియబుల్ అంటే మనకు ఏ వేరియబుల్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ద బాడీ ఆఫ్ ది మెథడ్ కన్స్ట్రక్టర్స్ బ్లాక్స్ ఈస్ కాల్డ్ లోకల్ వేరియబుల్. లైక్ మనం ఒక క్లాస్లో మెథడ్స్, కన్స్ట్రక్టర్స్, బ్లాక్స్ ఉంటాయి కదా, మనం ఆ మెథడ్స్ లోపల కానీ, కన్స్ట్రక్టర్స్ లోపల కానీ, బ్లాక్స్ లోపల కానీ రాసే వేరియబుల్స్ని మనం లోకల్ వేరియబుల్స్ అంటాము. అండ్ మస్ట్ అండ్ షుడ్గా మనము వాల్యూ అనేది అయితే ఇనిషియలైజ్ చేయాలి మనము లోకల్ వేరియబుల్స్లో. అండ్ లోకల్ వేరియబుల్స్ కెనాట్ బి డిఫైన్డ్ విత్ స్టాటిక్ కీవర్డ్స్. ఇది మనకు లోకల్ వేరియబుల్. అండ్ ఇన్స్టాన్స్ వేరియబుల్ వచ్చేసి మనకు క్లాస్లో మెథడ్స్, కన్స్ట్రక్టర్స్, బ్లాక్స్ ఉంటాయి కదా, వాటి బయట రాసే వేరియబుల్స్ని ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటాం. లైక్ వితౌట్ మెథడ్స్, లైక్ అవుట్ సైడ్ ది బాడీ ఆఫ్ ది మెథడ్స్, కన్స్ట్రక్టర్స్, బ్లాక్స్ ఈస్ కాల్డ్ అండ్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్. ఇట్ ఈస్ నాట్ డిక్లేర్డ్ యాజ్ స్టాటిక్. స్టాటిక్ వర్డ్ యూజ్ చేయకుండా మనము అవుట్ సైడ్ ద మెథడ్స్, కన్స్ట్రక్టర్స్, బ్లాక్స్ రాసినట్లయితే మనం ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ స్టాటిక్ వేరియబుల్ వచ్చేసి ఏ వేరియబుల్ దట్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ స్టాటిక్ ఈజ్ కాల్డ్ ఏ స్టాటిక్ వేరియబుల్. స్టాటిక్ కీవర్డ్ యూజ్ చేసినట్లయితే స్టాటిక్ వేరియబుల్ అవుతుంది మనకి ఇన్స్టాన్స్ వేరియబుల్స్లోనే. అండ్ ఇట్ కెనాట్ బి లోకల్. యూ క్యాన్ క్రియేట్ ఏ సింగిల్ కాపీ ఆఫ్ ది స్టాటిక్ వేరియబుల్ అండ్ షేర్ ఇట్ అమాంగ్ ఆల్ ద ఇన్స్టాన్సెస్ ఆఫ్ ది క్లాసెస్. మనం అన్ని క్లాస్కు ఒక సింగిల్ స్టాటిక్ వేరియబుల్స్ని యూజ్ చేసుకోవచ్చు. స్టాటిక్ కీవర్డ్ యూజ్ చేసినట్లయితే అది స్టాటిక్ వేరియబుల్స్ అయితే అవుతుంది. మనకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి, ఒక క్లాస్ అనేది అయితే క్రియేట్ చేసాము. అందులో స్టాటిక్ కీవర్డ్ యూజ్ చేసి ఒక ఇంటీజర్ m is equal to 100 అనేది ఇచ్చేసాము. దీన్ని మనము స్టాటిక్ కీవర్డ్ యూజ్ చేసినాం కాబట్టి స్టాటిక్ వేరియబుల్ అని చెప్పుకోవచ్చు.
అండ్ మెథడ్ లోపల రాసినట్లయితే వేరియబుల్స్ని మనం లోకల్ వేరియబుల్స్ అని కాల్ చేస్తాము. మెథడ్ లోపల కానీ కన్స్ట్రక్టర్ లోపల కానీ బ్లాక్స్ లోపల కానీ. అండ్ మెయిన్ మెథడ్ రాసిన తర్వాత మనం ఇక్కడ చూడండి ఇంట్ డేటా ఈజ్ ఈక్వల్ టు 50 అని ఇచ్చేసాం. ఇది వచ్చేసి మనకు ఇన్స్టాన్స్ వేరియబుల్. మనం మెయిన్ మెథడ్ లైన్ రాసుకోవచ్చు లేదా క్లాస్ లైన్ రాసుకోవచ్చు, ఇది ఎక్కడైనా రాసుకోవచ్చు ఇన్స్టాన్స్ వేరియబుల్. అండ్ మెయిన్ ఇక్కడ స్టాటిక్ కీవర్డ్ యూజ్ చేస్తే స్టాటిక్ వేరియబుల్, మెథడ్స్ లోపల కానీ కన్స్ట్రక్టర్ లోపల కానీ బ్లాక్స్ లోపల కానీ రాసినట్లయితే లోకల్ వేరియబుల్స్. అండ్ మనం స్టాటిక్ కీవర్డ్ యూజ్ చేయకుండా మెథడ్స్ కానీ కన్స్ట్రక్టర్స్ అండ్ బ్లాక్స్ అవుట్ సైడ్ రాసినట్లయితే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అవుతుంది. ఇవన్నీ మనకు 3 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవరీవన్. ఫ్రెండ్స్, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మెసేజ్ అయితే చేయండి. డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. అండ్ మరెన్నో వీడియోస్ పొందడానికి మన బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను చేసిన వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా పొందుతారు.